సార్ గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది? ఇటు శంషాబాద్ మొదలు పెట్టుకుంటే శ్రీశైలం హైవే మొత్తం, అటు నాగార్జున సాగర్, ఇటు బెంగళూరు హైవే, ఈ మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడికి మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సిన, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ అది. పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇందా నేను చెప్పాను, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్, ఇది సపరేట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది 2,10,000 ఎకరాల్లో సపరేట్. దానికి దీనికి సంబంధం లేదు, అదొక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే, మనం కనుక సాగర్ హైవే, శ్రీశైలం హైవే తీసుకుంటే, సాగర్ హైవేలో బొంగుళూరు గేట్ దగ్గర తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మనకి బొంగుళూరు గేట్ నుంచి వెళ్తే మనకి యాచారం వస్తుంది. యాచారం తర్వాత మాల్ వస్తుంది. యాచారం తర్వాత మాల్ దగ్గర మనకి దగ్గర 365 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ వస్తుంది. 360 కిలోమీటర్లతోటి దానికి ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి మాల్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి సాగర్ హైవేలో ఉన్నటువంటి బొంగుళూరు గేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అక్కడ మాల్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్, రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దాకా, అక్కడ దాకా. అదేవిధంగా ఇక్కడ తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి ఇది 14 ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి మహేశ్వరము, కట్టాలు, ఆమన్గల్ దాకా పోతే ఆమన్గల్ దగ్గర ఒక రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ వస్తుంది. అంటే మనకేంటి 2 ఎగ్జిట్లు ఏంటి, ఇక్కడ మనకి బొంగుళూరు గేట్ దగ్గర ఒకటి, అదేవిధంగా తుక్కుగూడ దగ్గర ఒకటి. ఈ 2 అటుపక్కన వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్కి ఎగ్జిట్లు ఏంటి, ఒకటి మనకి మాల్ ఒకటి, ఆమన్గల్ ఒకటి. ఇవి 4 పిల్లర్లు అనుకోండి. ఈ 4 పిల్లర్ల మధ్యలో 2,10,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని తయారు చేస్తున్నారు. ఇదే కాకుండా వీటికి అడ్డంగా అంటే మనం తుక్కుగూడ తర్వాత మహేశ్వరం వస్తుంది. మహేశ్వరం తర్వాత మనకి కొత్తూరు అనే గ్రామం వస్తుంది. ఆ కొత్తూరు నుంచి మనకి ఒక రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు, ఆల్రెడీ రేడియల్ రోడ్డు మనకి మన పాత ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు ఆల్రెడీ మీర్ఖాన్పేట దాకా కూడా దాన్ని తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు అది ఆల్రెడీ ఒక రోడ్డు, ఒక 200 ఫీట్ల రోడ్డు ఒకటి ఆల్రెడీ కొంత ఫినిష్ అయింది. అందరికీ తెలుసు, ఈ విషయం చూసే ఉంటారు. కాబట్టి ఆ రోడ్డు ఒకటి. దాని తర్వాత కట్టాల దగ్గర నుంచి ఒక రోడ్డు వెళ్ళి మనకి చింతపట్ల దాకా వెళ్తుంది. అదేవిధంగా కక్కల్పహాడ్ దగ్గర నుంచి వెళ్ళి మనకి తక్కలపల్లి గేట్ దాకా వెళ్తుంది. అంటే 3 అడ్డంగా 200 ఫీట్ల రోడ్డు వెళ్తున్నాయి. ఇదే కాకుండా ఈ 4 పిల్లర్స్ మధ్యలో, మనం అనుకున్న 4 పిల్లర్స్ మధ్యలో 2 నిలువు రోడ్లు వెళ్తున్నాయి. నిలువు రోడ్లు ఏంటంటే రేడియల్ రింగ్ రోడ్డుకి, ట్రిపుల్ ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టూ కూడా మనకి నంబర్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, 10 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వస్తాయి. అదేవిధంగా మనకి 150 ఫీట్ రేడియల్ రోడ్స్ వస్తాయి. ఒక రేడియల్ రోడ్డు, ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తున్నాయి. ఏది ఈ మన యొక్క రావిర్యాల నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది ఆమన్గల్ దాకా. దగ్గర మనకి రావిర్యాల్లో స్టార్ట్ అవుతుంది. రావిర్యాల్ స్టార్ట్ అయ్యి మనకు మీర్ఖాన్పేట వస్తుంది. అక్కడి నుంచి మీర్ఖాన్పేట తర్వాత మనకి కుర్మిద్ద వస్తుంది. కుర్మిద్ద దగ్గర నుంచి మళ్ళీ దగ్గర అక్కడ మనకి ఆమన్గల్ దగ్గర దాకా కూడా టచ్ అవుతుంది అది, ఆ రోడ్డు. అది వచ్చేసేసి 330 ఫీట్ రోడ్డు. మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా 330 ఫీట్ రోడ్ లేదు. దేశంలో అతి పెద్ద రోడ్డు 330 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి నిర్మాణం చేయడానికి 1000 ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. దీనికి రతన్ టాటా పేరు పెట్టారు. ఈ 41 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్. ఈ 41 కిలోమీటర్స్ కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా మెట్రో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్లస్ అదే కాకుండా ఈ రోడ్డుకి అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కొక్కటి ఒక 1/2 ఎకర్, ఇటు 1/2 ఎకర్ గ్రోత్ కారిడార్గా తీసుకొని దానికి ఒక్కొక్క ప్లాట్ 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకర్గా తీసుకొని ప్లాటింగ్ చేస్తున్నారు. మధ్యలో ఫారెస్ట్ వచ్చిన చోట గ్రీన్, దాని అక్కడ నైట్ సఫారీ లాగా పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఎయిర్పోర్ట్ రావడానికి ఆ శ్రీశైలమే కాకుండా ఇటు వెళ్ళడానికి ఈజీగా, స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ను కూడా ఏంటంటే 1 ఇయర్లో నిర్మాణం చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. 4th సిటీ, అందరూ 4th సిటీ గురించి మాట్లాడుకున్నాం. కానీ దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పి వినిపిస్తున్న మాట
ఎందుకన్నానంటే ఈ మాట, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ని రెండో రాజధానిగా కేంద్రం పరిశీలిస్తుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇది ఈ ఫోర్త్ సిటీకి ఈ రెండో రాజధానికి అంత దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని అనుమానాలు అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫోర్త్ సిటీకిను కేంద్రానికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కానీ కేంద్రానికి సంబంధం లేదు మీరు అనొద్దు. ఉమ్, కావలసినంత ల్యాండ్ ఉంది ఉంది హైదరాబాద్. కాబట్టి ఏ స్టేట్లో ఎవరికి లేదు, హైదరాబాద్కి ఉంది. అది కూడా ఏంటంటే ఒక కొత్త సిటీ నిర్మాణం జరుగుతుంది అంటే కొన్ని అనుమానాలన్నీ కామన్గా. మీరు అన్ని కరెక్టే. బీజేపీ కూడా ఇటు తెలంగాణ ఆంధ్రాలో కూడా బలపడుతుంది, సౌత్లో బలపడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ సెకండ్ క్యాపిటల్ రావడానికి కూడా మనకి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా హైదరాబాద్ సెక్యూర్డ్ ప్లేస్ కాబట్టి ఒకవేళ ఇక్కడ డిఫెన్స్ అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు నుంచి ప్లానింగ్ ఉంది కాబట్టి రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఊహాగానాలు నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా వాళ్ళు ఆమోదం తెలిపి 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి వాళ్ళు ప్లాన్ చేస్తూ వాళ్ళు కూడా 3 to 4 yearsలో కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి సార్, కరెక్ట్ పాయింట్కి వచ్చాము. ఏదైనా కానీ ఒక దృష్టి అయితే అందరికీ ఉంది హైదరాబాద్ మీద. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా బయట నుంచి వచ్చే పెద్ద పెద్ద కంపెనీస్, ఎంఎస్సీ కంపెనీలు కావచ్చు. ఏదైనా అత్యంత సెక్యూరిటీ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే మనకు ఎత్తుకు ఇలాంటివి ఏమి ఉండవు. హైదరాబాద్ ఒకటే. మీరు బెంగళూరు తీసుకోండి, మీరు చెన్నై తీసుకోండి, పూణే, ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ లేని మంచి ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు, వాతావరణం ఉంది. ఇలాంటి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద టాప్ ఎంఎన్సీ కంపెనీలు దూకుతుంటే మరి కొంతమంది ఇంకా అనుమానం పడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అనుమానం అంటే ఏంటి? అనుమానం అంటే ఏంటి, ఏం జరుగుతుందో ఏంటో ఫ్యూచరు. ఓ పక్క అమరావతి రాజధాని జరుగుతుంది, మరి ఆ రేట్లు ఇక్కడ ఉంటాయో ఉండవు అని చెప్పి రకరకాల ఊహా ప్రచారాలు. నా పాయింట్ అర్థమై ఉంటుంది కదా. ఒకటైతే కరెక్ట్ అండి, ఎక్కడ ఏదైనా జరగనండి, హైదరాబాద్లో మటుకు ఇది ఎవర్గ్రీన్. ఎప్పుడు కూడా హైదరాబాద్కి మన ఇండియాలో కల్లా ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ప్రశ్న, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు, ఈ మాటలు వింటూనే ఉన్నారు. ఇదిగో పులంటే అదిగో నక్క అని చెప్పి. లేకుంటే కొంతమంది భయపడి వెనక్కి వచ్చిన వాళ్ళు, ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు మీ కళ్ళ ముందు మీరే చూశారు. అండ్ మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇంకా చూడబోతున్నారు హైదరాబాద్. కనీసం ఈ విషయంలో ఒక క్లారిటీగా పబ్లిక్ని ఇవ్వగలిగితే, నిర్భయంగా గుండె మీద చేసుకొని ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఏదంటారు చూడండి, బంగారు బాతుగుడ్లే మనకి చేతికి దక్కుతాయి అన్నట్టు. అంతే. మీరు అన్న ప్రశ్నకి సమాధానం, హైదరాబాదే డెవలప్ అవుతుందా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటామంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ యొక్క దగ్గర 168 kilometers దాకా ఉంది. ఇంత ఔటర్ రింగ్ రోడ్ ఇంత మటుకు ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు నిర్మించబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు 353 kilometers ఉంది. దానికి కూడా కాంపిటీషన్గా ఇంత మటుకు ఏది లేదు. కాబట్టి అంటే హైదరాబాద్కి మణిహారాల్లాగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఓ పక్కన సాఫ్ట్వేరు, పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీసు, డిఫెన్సు, ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కాకుండా హైదరాబాద్ అదృష్టం ఏంటంటే మీకు 4 వైపులా కూడా ల్యాండ్ ఎంత కావాలి ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్డు లాంటివి ఇంకా రింగ్ రోడ్డు ఎన్ని పెట్టుకున్నా కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం బాగుంది, క్లైమేట్ బాగుంటుంది కాబట్టి అందరూ లైక్ చేస్తారు. హైదరాబాద్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చిన ఎవరైనా బతకచ్చు.